హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ సినిమా స్టార్స్ సినిమాలో మీద తమదైన ముద్ర వేసిన చాలామంది ఆర్టిస్టులు డైరెక్టర్లు తమ ఒపీనియన్ను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇకపోతే పూరి జగన్నాథ్ ఒక ట్రెండ్ సెటర్గా చెప్పుకోవాలి. తెలుగు సినిమా మీద తనదైన ముద్ర వేసిన వ్యక్తి. అయితే తాను గతంలో బిజినెస్ మ్యాన్ ఒక సినిమా తీసిండు కదా, అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో సూర్యాబాయ్ పేరుతో ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసి ఊరూరులో ఉన్న రౌడీలందరినీ గ్రిప్లో పెట్టుకొని ప్రతి ఊర్లో కప్పం కట్టేలాగా, అంటే పన్నులు వసూలు చేసేలాగా, మామూలు సుపారీలు వసూలు చేసేలాగా ఎట్లా డిజైన్ చేశాడో తెలిసిందే కదా. అయితే ఆ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో సేమ్ అట్లాగే అంటే ఒక ట్వీట్ పెట్టిండు అనమాట. నేను ఊరికి 50 మంది రౌడీలను పెట్టి ఊరిని కంట్రోల్ చేసి రౌడీజం చేయొచ్చు అని బిజినెస్ మెన్ సినిమాలో చూపించాను. కానీ ఊరికి 50 మంది కుటుంబాలకు సేవ చేసే వాలంటీర్లను పెట్టి ప్రజలకు చాలా మంచి చేయొచ్చు అని జగన్ గారు చేసి చూపించారు. ఈ కాన్సెప్ట్ చూసి షాక్ అయ్యా. హ్యాట్స్ ఆఫ్ టు జగన్ సార్ అని చెప్పి ఆయన పెట్టిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. వాస్తవానికి అంటే సినిమాలు అనేవే ఒక ఇమాజినేషన్కి బియాండ్గా, ఇమాజినేషన్కి ఎవరి ఊహలకు తగ్గట్టు వాళ్ళు నిర్మిస్తూ ఉంటుంటారు. అయితే ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్, ఒక చిన్న ఇన్సిడెంట్ని తీసుకొని ప్రతి ఊర్లో 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను పెట్టి వాళ్ళకు మంచి చేయొచ్చు అని చెప్పి నిరూపించడం నిజంగా వైఎస్ జగన్కు మాత్రమే సాధ్యమైన సంస్కరణ. అందుకే పదే పదే చెప్పేది, మంచి చేయాలనుకున్నాడు మంచిగా చేస్తాడు, ముంచాలనుకున్నాడు చంద్రబాబు నాయుడు లాగా ఉంటాడు. రాజకీయాలు ఎట్లా చేయకూడదో చంద్రబాబును చూస్తే నేర్చుకోవచ్చు, రాజకీయాలు ఎలా చేయాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి ఈ తరం నేర్చుకోవచ్చు అని ప్రూవ్ చేసిండనమాట. ఒక పొలిటికల్ మోటివేటర్, పొలిటికల్ ఇన్స్పిరేషన్ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే కాకుండా మహేష్ బాబు సినిమాలో భరత్ అనే నేనులో కూడా ఒక సీన్ ఉంటుంది. విద్యారంగానికి సంబంధించిన కీలకమైన మాఫియా ముఠా అందరూ వచ్చి కూర్చుంటారు. మీకు ఏం కావాలో చూసుకుంటాం, మాకు కొన్ని పర్మిషన్లు ఇవ్వండి అని చెప్తే చెంప చెల్లు అనిపించేలాగా మహేష్ బాబు వ్యవహరిస్తాడనమాట సీఎం క్యాండిడేట్గా. ఇకపోతే చిటికేసి చెప్తాడనమాట, ఒక 6 నెలలు 8 నెలలు చిటికేస్తే ఇన్ని పనులైనాయని చెప్పి కూడా భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు చూపిస్తాడు. సేమ్ దాన్ని కనుక మనం ఒకసారి ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు, ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రానికి అడాప్ట్ చేసుకుంటే, కరోనా కాలాన్ని పక్కన పెడితే కేవలం 36 నెలల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ చూపించిన మార్కేంటి, ఆయన చూపించిన సంస్కరణలు ఏంటి, ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక ప్రక్రియలు ఏంటి అన్నది ఆల్రెడీ కళ్ళ ముందర ఉంది. సో ఒక పాలకుడు తలుచుకుంటే రాజకీయాల్లో బొక్కుడు, కరప్షన్ ఇట్లాంటివన్నీ పక్కన పెడితే, కబ్జాలు, లూటీలు ఇవన్నీ పక్కన పెడితే, తన అనుచరులకు మేపడం పక్కన పెడితే, జనానికి నిజంగా మేలు చేయదలుచుకుంటే ఒక 3 ఏళ్ల కాలంలో 36 నెలల కాలంలో ఎట్లా చేసి చూపించో చిటికేసి మరి చూపించాడు. సో అట్లాంటి నేతను వదులుకోవడం కరెక్ట్ కాదు. సో ఎనీవే హ్యాట్స్ ఆఫ్ టు జగన్ సార్, పూరి జగన్. అలాగే నేను కూడా చెప్తున్నా, సో ఇట్లాంటి పొలిటీషియన్ మళ్ళీ దొరకకపోవచ్చు. సో అట్లాంటి ఆయనను కాపాడుకోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో అవసరం. సో ఎట్లాంటి తీర్పు ఇస్తారన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.